తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చాలా చాలా దారుణం అయిపోయింది. ఈ ఆన్లైన్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ లేదా డేటింగ్ యాప్స్ అని అన్నీ ఇప్పుడు అందులోనూ ఏమవుతుందంటే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. డేటింగ్ యాప్స్ కూడా అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు యూట్యూబ్లో. ముందు వాటిని బ్యాన్ చేయాలి ఫస్ట్. మీరు మనం ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదైనా వీడియో ఓపెన్ చేస్తుంటే డేటింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ మన ఫేస్బుక్స్లో కూడా డేటింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్స్ అని వాళ్ళు అఫీషియల్గానే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మీరు ఇందులోకి వస్తే అమ్మాయిలతో మాట్లాడవచ్చు, రకరకాల అంశాలు అందులో చెప్తా ఉన్నారు. మీరు ఇంత మినిమం అమౌంట్ పే చేస్తే మీరు ఏ అమ్మాయితో అయినా మాట్లాడవచ్చు అంటే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మరి దీని మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత అఫీషియల్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నప్పుడు దీని మీద ఎవరొకరు చర్యలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా ఎవరొక యాక్షన్ తీసుకోవాలి. వీటి వల్ల కూడా కొంత ఎఫెక్ట్ జరుగుతుంది. తెలియని వాళ్ళ సంభాషణ కావచ్చు. ఈ జువెనల్ హోమ్లో బాలురపై లైంగిక దాడి అంట. ఎవరు? పర్యవేక్షకుడు. 4 చిన్నారులను వేధించిన పర్యవేక్షకుడు. దసరా సెలవులను ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పిన బాధిత బాలుడు. మహిళా సూపరింటెండెంట్తో దర్యాప్తు జరిపించిన అధికారులు. నిందితుడి అరెస్ట్. SC/ST అట్రసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు. సైదాబాద్ జువెనల్ చిల్డ్రన్ హోంలో దారుణం చోటు చేసుకుంది. తన కామ వాంఛను తీర్చుకోవడానికి హోం పర్యవేక్షకుడు అబ్దుల్ రెహమాన్ 4 బాలురలపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులను కంటికి రెప్పలా సురక్షితంగా పర్యవేక్షించాల్సిన పర్యవేక్షకుడు అహాజరిత కొన్ని నెలలుగా వారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలిసింది. జువెనల్ హోంలో 2024 నుంచి ఉంటున్న చాదర్ఘాట్కు చెందిన 14 ఏండ్ల బాలుడు దసరా పండుగకు ఇంటికి వచ్చి అస్వస్థకు గురయ్యాడు. పండుగ తర్వాత తిరిగి జువెనల్ హోముకు వెళ్ళనని భీష్మించుకుని తల్లి వద్ద బోరును విలపించాడు. ఎందుకు వెళ్ళవని తల్లి ఆరా తీయగా తనపై లైంగిక దాడి గురించి వెల్లడించాడు. దీంతో ఒక్కోసారి షాక్ గురైన తల్లి బాలుడితో కలిసి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిని వైద్య పరీక్షలకు పంపించడంతో దారుణం బయటపడింది. మిగతా చిన్నారులకు కూడా జువెనల్ హోంలో డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, సైదాబాద్ ఏసీపీ సోమా వెంకట రెడ్డి, సైదాబాద్ ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్ జువెనల్ హోంను సందర్శించి వివరాలను సేకరించారు. SC/ST అట్రసా కేసులో జువెనల్ ఉద్యోగి అబ్దుల్ రెహమాన్పై లైంగిక దాడితో పాటు SC/ST అట్రసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్ తెలిపారు. జువెనల్ చిల్డ్రన్ హోంలో అవుట్సోర్సింగ్ విభాగంలో ద్వారా ఎంపికైన అబ్దుల్ రెహమాన్ 2022 నుంచి పర్యవేక్షకుడిగా స్టాఫ్ గార్డ్గా పనిచేస్తున్నాడు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అతనిపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తప్పులు చేయనని హామీ ఇచ్చాడు. కొద్ది రోజులు మంచిగా ఉన్నట్టు నమ్మించి మళ్ళీ చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్టు సమాచారం. మొదటిసారి ఆరోపణలు వచ్చినప్పుడే అధికారులు అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జువెనల్ హోం ఏమైనా సంఘటనలు జరిగితే తామే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ పోలీసులే హోంకు వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పారని జువెనల్ హోం సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ వాలీ అన్నారు. ఘటనపై దర్యాప్తునకు మహిళా సూపరింటెండెంట్. జువెనల్ హోంలో జరిగిన లైంగిక దాడికి సంఘటనపై దర్యాప్తుకు కాచిగూడ బాలికల సదనం సూపరింటెండెంట్ మైథిలిని నియమించారు. బాలుల సదనంలో చిన్నారులతో మాట్లాడి వివరాలు సేకరించామని, మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమేనని మైథిలి తెలిపారు. ఇదే విషయంపై నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు CW అధికారులకు అందజేస్తామని చెప్పారు. ఇంతకన్నా ఘోరమైంది. అబ్బాయిపై
చిన్న చిన్న పిల్లలు. అసలు జోనల్ హోమ్ అంటే ఏంటి? ఖైదీలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలప్పుడు దొంగతనాలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ఆ హోమ్‌లో పెడతారు. వాళ్ళకు ఒక అవగాహన క్రియేట్ చేయడానికి, అరే ఇట్లా కాదురా మీరు ఇలా ఉండాలి అని వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం ఆ హోమ్‌లో పెడతారు. జైలు శిక్ష పడిన తర్వాత. అప్పుడు అక్కడ చూడాల్సిన అసలు ఆ హోము విషయాలేంది? అసలు ఎట్లాంటి దారుణమైన పరిస్థితి చూడండి. ఆ పిల్లల్ని చూసుకోవడానికి పెట్టిన గార్డే ఆ పిల్లల మీద లైంగిక దాడి చేసిండు. ఇక్కడ అమ్మాయిల మీద కూడా కాదు, అబ్బాయిల మీద. ఇంత దారుణమైన పరిస్థితి. ఈ అమ్మాయిల మీద పడుతుంటేనే మేము అసలు ఎక్కడికక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక పక్క అవి జరుగుతున్నాయని బాధపడాలా? లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఇంకా ఏం చేయాలా దీనికి? ఇంకా ఎక్కడ దేనికి రక్షణ ఉందో నాకు అర్థం కావట్లే. ఇక గవర్నమెంట్ అండర్‌లో పనిచేసే హోమ్ అది. మరి అలాంటి హోమ్‌లోనే రక్షణ లేదు అంటే మరి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఏడ రక్షణ ఉంటుంది? అది కూడా పోలీసులు వెళ్ళి వాళ్ళకి చెప్తే తప్పితే సూపరింటెండెంట్‌కి తెలీదు. మరి ఇంక దానికి ఏం చెప్పాలిగా? మరి అంత జరుగుతుంటే తెలియకుండా ఉన్నాననేది అతను చెప్పేది అబద్ధమనే అనిపిస్తూ ఉంది. అసలు తెలియకుండా అయితే కాదు. ఫస్ట్ వాడిని కూడా లోపలేసి విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయి.